హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారు, ముంబై ఇండియన్స్లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి బెట్టింగ్ జోలికి ఏమాత్రం పోవద్దు. ఇది రిక్వెస్ట్ అండి. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఇది 69th మ్యాచ్ అండి. ఎక్కడ జరగబోతుంది అంటే జైపూర్లో. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఈ మ్యాచ్లో కంపల్సరీగా గెలవాలి అని చెప్పి రెండు టీంలు కూడా హోరాహోరీగా కొట్లాడతాయి. సో వాళ్ళ స్క్వాడ్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసి డీసీతో ఆడడం జరిగింది, ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్ళి 1 and 2 ప్లేస్లో ఉండాలని ట్రై చేస్తాయి. సో లాస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి స్క్వాడ్ని ఈరోజు కూడా ఆడవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో ఆడిన స్క్వాడ్ సేమ్ టీమ్ ఉండొచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు మేబీ. సో చాహల్ ఇంజురీ ఉంది అని చెప్తున్నారు, చూద్దాం మరి తీసుకుంటారో లేదో. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం ఏంటి అంటే, ప్రభు సిమ్రాన్, ప్రియాన్స్ ఆర్య, జోష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, జాన్సన్, అజ్మతుల్లా, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్. సో వీళ్ళు 11 ఆడారు, అంటే ప్లేయింగ్ 11గా ఆడారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ప్రవీణ్ దుబే. సో చూద్దాం మరి ఇంపాక్ట్ ప్లేయర్ని ఏమన్నా మారుస్తారో లేదో చూద్దాము. సో ప్లేయింగ్ 11 మాత్రం వాళ్ళే ఆడే అవకాశం ఉంది, లేదా ఇంకెవరన్నా ఛాన్స్ ఉందా అంటే లేదండి, ఇదే టీం ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏమన్నా మారొచ్చు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి, లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ అంటే లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎవరితో ఆడారంటే సేమ్ అది కూడా డీసీతో ఆడింది, ఆ మ్యాచ్లో గెలవడం జరిగింది. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది ఈ టీంలో కూడా, అంటే ఈ మ్యాచ్లో కూడా. సో చేంజెస్ చేయకపోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ప్లేయింగ్ 11 ఎవరు అంటే హార్దిక్ పాండ్యా, రికల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమందీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, బుమ్రా. సో ఇంపాక్ట్ ప్లేయర్గా లాస్ట్ మ్యాచ్లో కరణ్ శర్మని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్లో ఎవరిని తీసుకుంటారో చూద్దాం. సో ప్లేయింగ్ 11 అయితే వాళ్ళే ఉండొచ్చు అండి, ఎవరైతే చెప్పానో వాళ్ళే ఉండొచ్చు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే అశ్విన్ కుమార్ని తీసుకునే ఛాన్స్ ఉంది, చూద్దాం. అంటే బౌలింగ్ ఏదైనా బాగా ఉండాలి అని అనుకుంటే. సో ఈరోజు మ్యాచ్లో మాత్రం క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, చాలా థ్రిల్లింగ్ మ్యాచ్గా కూడా ఉండబోతుంది. సో రెండు కూడా బలాబలాలు సేమ్ ఉన్నాయి. సో టైటిల్ గెలిచే స్ట్రెంగ్త్ ఉన్నటువంటి టీమ్స్ ఈ రెండు కూడా, పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో అలాంటి మ్యాచ్ చాలా పోటాపోటీగా జరుగుతుంది. పేపర్ పైన రెండు కూడా 50-50 అని చెప్పుకోవచ్చు. సో క్లోజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, కానీ ఎవరు గెలుస్తారు అని చూస్తే మాత్రం చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే 50-50% ఉంది. సో నేను కూడా ఆలోచిస్తున్నాను, అంటే రెండు టీమ్స్ కూడా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైనప్లో చాలా బాగున్నాయన్నమాట. కొంతవరకు బౌలింగ్లో కొంచెం అంటే చాలా ఒక్కోసారి బాగా పర్ఫామ్ చేస్తుంది బౌలింగ్లో, ఒక్కోసారి తేలిపోతుంది ఇది పంజాబ్ కింగ్స్. కానీ ముంబై ఇండియన్స్ అలా కాదు, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అన్నిట్లో కూడా చాలా బాగా ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం 51% నేను ముంబై ఇండియన్స్కి ఇస్తానండి, 49% పంజాబ్ కింగ్స్కి. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. పంజాబ్ కింగ్స్ గెలవబోతుంది అనుకుంటున్నారా, ముంబై ఇండియన్స్ గెలవబోతున్నారా అనుకుంటున్నారా, కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి, ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో ఈ ఛానల్ గురించి చెప్తుండండి, ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.